నిజామాబాద్ జిల్లా కూడా గోదావరి పుష్కరాలకు ముస్తాబైంది. జిల్లాలో 11 ప్రాంతాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 18 చోట్ల ఘాట్లను ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు అధికారులు. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. రేపటి నుంచి 25 వరకు జరిగే పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులొచ్చే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. గోదావరిలో నీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మహారాష్ట్ర సర్కారుతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా నీటి విడుదల విషయంలో క్లారిటీ రాకపోవడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. కందకుర్తిలో భక్తుల స్నానాల కోసం షవర్ బాతులు ఏర్పాటు చేశారు. కందకుర్తిలో 4 పుష్కర ఘాట్లుండగా 4 చోట్ల ఫిల్టర్ వెల్స్ తవ్వించారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మనం దాదాపు పూర్తి చేయడం జరిగింది. గోదావరి మన రాష్ట్రానికి నిజామాబాద్ నుంచే ఎంట్రీ అవుతుంది కాబట్టి కందకుర్తిలో ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారని మేము ఎదురు చూస్తున్నాము. దానికోసం మన నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా 11 ప్లేస్లో 18 ఘాట్లు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనకు ఇంకా 2-3 రోజులు మనకు పుష్కరాలు స్టార్ట్ అవుతుంది. దానికోసం మన వస్తున్న భక్తులందరికీ కూడా సదుపాయాలు కల్పించడానికి కనీస వసతులు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేస్తూ ఉన్నాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని వదలనున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కేవలం పుష్కరాల కోసమే తెలంగాణ సర్కార్ 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తోంది. దీంతో బాల్కొండ, మోర్తాడ్ మండలాల పరిధిలోని పుష్కరాల ఘాట్ల దగ్గర గోదావరి పరవళ్లు తొక్కనుంది. ఇక ఘాట్ల దగ్గర ట్రాఫిక్ నియంత్రణకు 1 వేలు ఏర్పాటు చేశారు అధికారులు. బాసరకొచ్చిన భక్తులు భైంసా, నిర్మల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం తరఫున ఎటువంటి అసౌకర్యం లేకుండా జరగాలనేది ముఖ్య ఉద్దేశం. సో ఇందులో భాగంగా పోలీస్ శాఖ తరఫున కూడా ఎలాబరేట్ సెక్యూరిటీ, బందోబస్తు, లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పుష్కరాలకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ 24 గంటలు బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటోంది. కందకుర్తి, బాసర, తడపాకల్, పోచంపాడు ఘాట్లకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి 900 బస్సులు నడపనుంది. అవసరమైతే మరో 150 అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ గోదావరి పుష్కరాలకు టీఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన బస్సులు ఆపరేట్ చేస్తూ భక్తులందరికీ కూడా మంచి రవాణా సౌకర్యాన్ని కలిగించడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద డిస్టిక్ పల్లె వెలుగు రూట్లలో 200 బస్సెస్ ప్లాన్ చేశాము. ఎక్స్ప్రెస్లు ఒక 100 అంటే 300 బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి టువర్డ్స్ బాసర్ కానీ, కందకుర్తి కానీ, పోచంపాడు కానీ దాదాపు 800 బస్సెస్ ప్లాన్ చేశాము. పుష్కరాలకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు.